హలో ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ పై చూస్తున్న స్టైలిష్ బాయ్స్ యాటిట్యూడ్ ఫోటో ఎడిటింగ్ వచ్చేసి ఎలా చేయాలో వీడియోలో అయితే చెప్తాను. వీడియోలో లాస్ట్ కూడా చూసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఫోటో ఎడిటింగ్ వచ్చేసి చాలా అయితే తీసుకొస్తూ ఉంటాను. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మొబైల్లో పిక్సార్ట్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఎడిట్ ఏ ఫోటో అనే ఆప్షన్ అనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకైతే ఇక్కడ గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడికి సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత కింద మనకు కొద్దిగా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ యాడ్ ఫోటో అనేది కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ మీకు గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీది షార్ట్ ఫోటో అయితే ఇక్కడైతే యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ రిమూవ్ బీజీ అనే ఆప్షన్ అనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే అయిపోతుంది. ఇక్కడ ఈ విధంగా జూమ్ చేసి పైన మనకు ఎరేజ్ అనే ఆప్షన్ అనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసి సైజ్ను ఒక 70% పెట్టుకొని ఇక్కడ ఒపాసిటీని తగ్గించి ఇక్కడ హార్డ్నెస్ తగ్గించి ఈ విధంగా ఎరేజ్ అయితే చేయండి నీట్గా. ఎరేజ్ చేసిన తర్వాత పైన మనకు టిక్ ఆప్షన్ అనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసి కరెక్ట్ జూమ్ అయితే చేసుకోండి. జూమ్ చేసిన తర్వాత కింద మనకు ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ యాడ్ ఫోటో అనేది కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసి ఇక్కడ మీది ఫుల్ ఫోటో అయితే ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ రిమూవ్ బీజీ పైన క్లిక్ చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. ఈ విధంగా చిన్న జూమ్ చేసి ఇక్కడికి పెట్టి మళ్ళీ కింద ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి కింద మనకు స్టిక్కర్ అనే ఆప్షన్ అనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసి ఇక్కడ పైన సెర్చ్ బార్లో షాడో అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఇవి చాలా రకాలు అయితే వస్తాయి. ఇక్కడ కింద మనకు కనిపిస్తున్న షాడో, దాన్ని సెలెక్ట్ చేసి అది కింద అయితే కరెక్ట్ అయితే ఈ విధంగా పెట్టండి. పెట్టిన తర్వాత పైన మనకు ఈ ఆప్షన్ అనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి మూవ్ టు డౌన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అది బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోతుంది. కరెక్ట్ ఈ విధంగా జూమ్ చేసి ఇక్కడికి పెట్టి ఇక్కడ డూప్లికేట్ అనే ఆప్షన్ అనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసి ఇంకో కాల్ కింద అయితే ఇది పెట్టండి. పెట్టి మూవ్ టు డౌన్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేసి పైన మనకు టిక్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇది మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలంటే ఇక్కడ పైన మనకు బాణం గుంతులు అనేవి కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది వచ్చేసి మన గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో అయితే కలుగుతాం ఫ్రెండ్స్. బాయ్.